సినీ నటుడు, వైఎస్సార్సీపీ నేత పోసాని కృష్ణమురళి ఇటీవల అనేక కేసుల్లో చిక్కుకున్నారు. కేసుల విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఎదుట ఆయన కన్నీరు పెట్టుకున్నారు. తనపై వ్యక్తిగత కక్షలతోనే కేసులు పెట్టారని, 70 ఏళ్ల వయస్సులో ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, గుండెకు స్టంట్లు వేశారని, 2 ఆపరేషన్లు చేశారని తెలిపారు. భార్యాబిడ్డలు ఉన్నారని, 2 రోజుల్లో బెయిల్ రాకపోతే ఆత్మహత్యే శరణ్యమని లాయర్లతో అన్నారు. పోసాని కృష్ణమురళిపై రాష్ట్రవ్యాప్తంగా 17కి పైగా కేసులు నమోదయ్యాయి. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ఫిబ్రవరి 26న అరెస్ట్ అయ్యారు. రైల్వే కొడూరు మేజిస్ట్రేట్ రిమాండ్ విధించడంతో రాజంపేట సబ్ జైలుకు తరలించారు. తర్వాత నరసరావుపేట పోలీసులు పీటీ వారెంట్పై పోసానిని అదుపులోకి తీసుకుని నరసరావుపేట కోర్టులో హాజరుపరిచారు. కోర్టు మార్చి 13 వరకు రిమాండ్ విధించింది. మరోవైపు, కర్నూలు జిల్లా 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో కర్నూలు కోర్టు పోసానికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో, పోసాని కృష్ణమురళి ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. విశాఖపట్నం, చిత్తూరు జిల్లాల్లో నమోదైన కేసుల్లో తక్షణ చర్యలు తీసుకోవద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. అయితే, మిగతా జిల్లాల్లో కేసులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పోసాని కృష్ణమురళి కర్నూలు జిల్లా జైలులో ఉన్నారు. వారి ఆరోగ్య పరిస్థితి, వయస్సు, కేసుల పరిణామాలపై న్యాయస్థానం తదుపరి నిర్ణయాలు తీసుకోనుంది.